ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిర్మలా సీతారామన్, జయశంకర్తో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిర్మలా సీతారామన్, జయశంకర్తో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. ఇక రేపు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ టూర్ విశేషాలు, ఆ తర్వాత ఆయన అక్కడ కొందరు మంత్రులను కలుస్తారని తెలుస్తోంది. ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాల మీద చర్చించబోతున్నారు, అదేవిధంగా అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? చంద్రబాబు ఢిల్లీ టూర్ విశేషాలు ఏంటి? స్వామి, మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ల్యాండ్ కాబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 6 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీలో బడ్జెట్ పై రిప్లై అనంతరం వెంటనే చంద్రబాబు నాయుడు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు అధికారులు కూడా వెళ్లారు. అయితే రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించే కాంక్లేవ్ లో పాల్గొన్న అనంతరం ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇటీవల ప్రపంచ బ్యాంకు తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండూ కలిపి 15,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలి అని నిర్ణయించాయి. దీనికి సంబంధించి ఢిల్లీలో మొన్న ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ అధికారులతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో దాదాపుగా రుణ షెడ్యూల్ ను విడుదల చేశారు, సంతకాలు కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడిన అనంతరం రుణ విడుదలకు సంబంధించి మిగతా మార్గదర్శక సూత్రాలు, తుది తేదీలు ఖరారు కానున్నాయి. డిసెంబర్ 10వ తేదీ నాటికి మొదటి దశ రుణం విడుదల కాబోతుంది అని చెప్తున్నారు. ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ, అదేవిధంగా రాష్ట్రంలో మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర హోంమంత్రిని అమిత్ షాతో కూడా ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. రేపు ఆంగ్లపత్రిక నిర్వహించే కాంక్లేవ్ లో పాల్గొని రేపు మధ్యాహ్నం నుంచి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే రేపు మరట్వాడాల, ఎల్లుండి విదర్భ ప్రాంతాల్లో, అంటే తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున వీళ్లు ప్రచారం నిర్వహించి ఆదివారం రాత్రికి వీరిరువురు లేదా సోమవారం ఉదయం లోపు అమరావతికి చేరుకోబోతున్నారు. స్వామి, రైట్ రామారావు.